శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మే 18 నుంచి 24వ తారీఖు మే వరకు కూడా ఈ వారం రోజులు ఆ వివిధ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంతే కదండి, నా వీడియోలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడిరి ఆదినారాయణరావు శర్మ. కన్యారాశి. కన్యారాశి వారికి కేతు ప్రభావం ఉందండి. కేతు ప్రభావం కాదు, కేతు మారిపోయాడు. మీ రాశికే శని చూడడం వలన కొద్దిగా కాలసర్ప దోషంలో బయటకు వచ్చినప్పటికీ చంద్రుడు కాలసర్ప దోషంలో ఉండటే ప్లానెట్ పొజిషన్స్ అన్నీ. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడు కష్టపడవలసి వస్తుంది. చికాకులు, కోపము, మనస్పర్ధలు, ఏదో చిన్న చిన్న ఆవేశాలు చిన్న చిన్న ఉంటాయండి. అది ఎవరికొండో. కానీ మనకు కావాల్సింది ఏంటి? ధనమే కదండి. ధనమేరా జగతికి మూలం అంటారు కదా, పాట ఉన్నాం కదండి మనం. అలాగా ధనం ఉంటే సర్వదా సౌఖ్యము, ఆనందము, తృప్తి, ఆరోగ్యంగా ఉంటాయి కదా. అవునా? నిజంగా కదండి. మనకు మంచి వాటికి ధనం లేకపోతే మనం ఎందుకు పనికిరా ఉంటారు సార్. అలాగా ధనం మనకు ఉంటుంది కూడా మీరు కష్టపడ్డందుకు. అలాగే సంగీతంలో మీరు బాగా ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. బంగారు ఆభరణాలు కానీ వాహనాలు కానీ కొనుక్కుంటారు. అలాగే సంగీతం అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి పాటలు పాడటం ఉంటారు కదా, సింగర్స్, వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. డబ్బింగ్ ఆర్టిస్టులకు కానీ యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. వాళ్ళకి ద్వితీయభావం గురుడు ఉన్నాడు కాబట్టి మీకు తరవంతరంగా వచ్చే ఆదాయము, విదేశ పర్యటన జరుగుతుందండి. ఎక్కువగా కంఫర్టబుల్నెస్. నిజంగా కన్యారాశి వాళ్ళకి చాలా అదృష్టం. సెకండ్ హౌస్ని ఎలా చూస్తున్నాడు గురుడు? ఫోర్త్ హౌస్ లాట్ చూసుకోవట్లా. చదువు విషయంలో బ్రహ్మాండంగా ఉంటారు. మీరు ఆభరణాలు కొనుక్కుంటారు. తల్లి గారికి చాలా బాగుంటుంది. విద్యలో బాగా మీకు మీరే శాటాన్ని పెంచుకుంటారు. ఆభరణాలు, వస్తువులు, వాహనాలు, అపార్ట్మెంట్స్ అంటారు కదా, మంచి కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. ఫోర్త్ భావం బాగుంది అంటేనే మ్యూజిక్. కన్యారాశిలో కనుక ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ మ్యూజిక్ కంపోజ్ చేసేవాడు కానీ వీళ్ళందరూ ఉంటే వాయిద్య కళాకారులు అంటాం కదా, వాళ్ళకి సక్సెస్ బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంతేకాకుండా మీ కుటుంబంలో సంతానానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే 6వ భావంలో చంద్రుడితో కలిసిన రాహు ఉన్నాడు. బ్రహ్మాండం. చంద్రరాహుల కాంబినేషను జనరల్గా చూస్తారని మీకు లా రిలేటెడ్ సంబంధించిన సక్సెస్ అవ్వడము, విదేశీ పర్యటన చేయించడము, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీకు సక్సెస్ అవ్వడము, ఇవన్నీ రాహు వల్ల కలుగుతాయండి. ఒక విధంగా చెప్పాలంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా విజయ పరంపరలతో మీరు ఉంటారు. ఏదైనా శని శుక్రులు 7వ భావంలో తప్పు అంటే చెడు ఆలోచనలు, చెడు ప్రభావము, చెడు స్నేహితులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ జాతకాలు ఇచ్చి అక్కడ జాగ్రత్తగానే ఉండాలి. మనం అంటే మీరండి. శని అంత అద్భుతంగా మంచి చేయడు. దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆపేసి ఉంచుతాడు, తర్వాత నెమ్మదిగా చేస్తాడు. అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో కూడా కొద్దిగా ఎడబాటు, దూరము, చిన్న చిన్న మనస్పర్ధలు ఉండేటి చేస్తుంటాడు. దానివల్ల ఇవి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనుకోండి. 8వ స్థానంలో బుధుడు, అమ్మ బాబోయ్, 10th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అష్టమంలో బుధుడు ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉన్నా సరే ఆయన మనగాడే. ఏంటి పైగా ఎందుకు చెప్తున్నానంటే ఆయన గవర్నమెంట్ ప్రొఫెషన్ ద్వారా డబ్బు సంపాదించేది చేస్తూ ఉంటాయి. ప్రభుత్వం ద్వారా ధన సంపాదన, విదేశాల నుంచి ధన సంపాదన, చక్కటి ఆరోగ్యాలు ఇవ్వడము. అదే కనుక మీ జాతకాల్లో అష్టమంలో బుధుడు ఉంటే 100 సంవత్సరాల ఆయుష్ బ్రహ్మాండంగా ఉంటుంది కదండి. అట్లా పైగా 8వ స్థానంలో బుధుడు ఉన్నాడంటే తలవంతలకు వచ్చే ధనయోగంతో పాటు మీకు ఎటువంటి కోర్టు కేసు లా సంబంధించిన రిలేటెడ్లో ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే సక్సెస్ అవుతారు. ఇంకా భాగ్యస్థానంలో రవి 12th హౌస్ లార్డ్. ఎలా చూసుకొని మీరు ఫారెన్ యోగం తప్పట్లేదండి. 12th హౌస్ లార్డ్ రవి అయ్యాడు కదా, భాగ్యంలో ఉన్నాడు. బుధుడితో కలిసి బుధుడు వచ్చేస్తాడు 23 చూస్తాడు అనుకోండి. సో ఏదేమైనా రవి బుధుడు కాంబినేషను, రవి ఒక్కడే ఉన్నప్పటికీ కూడా భాగ్యంలో నాన్నగారికి బాగుంటుంది. మీ నాన్నగారికి సూపర్. మీ నాన్నగారికి ఆయుర్దాయము, ఆయుష్, ఫారిన్ కంట్రీస్ కూడా మీరు మీ దగ్గరికి వస్తారు, వెళ్తారు. ఆయన రవి బుధుడు కాంబినేషన్ అంతా ఉంది. అలాగే మీరు తీర్థయాత్రలు చేస్తారు. శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనాలు, సూర్య భగవాన్ ఆలయాల దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. చేసుకోవడం చాలా మంచిది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ మీకు వస్తుందండి. విదేశాలు వెళ్తారు. డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దశమగురుడు సంవత్సరం పాటు ఉంటాడండి. మీ కన్యారాశి వాళ్ళకి మిథున రాశిలో
దశమంలో ఉన్న గురుడు చాలా మంచి చేస్తాడండి. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులు ఉంటారు కదా బ్రహ్మాండంగా, వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ప్రొఫెసర్స్ కాదండి, ప్రొఫెసర్స్ అద్భుతం అనుకోండి. వీళ్ళు అడ్వకేట్స్ ఉంటారు కదా, లాయర్స్, వాళ్ళకి మంచి వాగ్దాటి బాగుంటుందండి వాళ్ళకి. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే మీకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, వీళ్ళందరూ కూడా డబ్బులు రావడానికి, వాళ్ళ ప్రొఫెషనల్గా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఏదైనా మీ కేతు 12వ భావం ఉండడం వల్ల అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే ప్రయాణాలు చేయడము, ధనం ఖర్చు పెట్టడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. 12 రాశుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే రెమెడీస్ అంటామండి. రెమెడీస్ ఏంటి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం. 12 రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు అండి. ఎందుకంటే ఈ రాశి ఈ నెలలో కూడా, ఈ వారంలో కూడా రాహుకేతుల మధ్యలో సర్పదోషం ఉండిపోయిందండి. అలాగే మనకి కుజుడు కూడా నిత్యస్థితిలో ఉన్నాడు. సో ఇవన్నిటికీ పరిహారం ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన దగ్గర గుళ్ళో, వెంకటేశ్వర గుళ్ళో అఖండ దీపారాధన, స్వామివారికి తులసి మాలతోటి అర్చనలు చేయించుకోవడము, ఆయనకి మాల సమర్పించడం వలన 22వ తారీఖున హనుమత్ జయంతి వస్తుందండోయ్. అమ్మ బాబోయ్, అప్పుడు స్వామిని పూజించడం వలన సర్వదేవతలు పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి గ్రహాల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. కాబట్టి ఆంజనేయ స్వామి పూజ చేయించుకోవడం వలన మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామివారికి సింధూరం సమర్పించడం వలన శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ నెల 24వ తారీఖు కూడా శని త్రయోదశి వస్తుంది. సో ఆ రోజు కూడా శనీశ్వరుడికి సకల పూజలు చేయించుకోవడము, అలాగే శనీశ్వరుడికి ఏముందండి, ఆయనకి తైలాభిషేకం చేయించుకోవడము, తిరువెల్లారు కానీ అంటే మందపల్లి కానీ, అలా మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని అర్చించడము, ఆయనకి 11 ప్రదక్షిణాలు చేసుకోవడము, స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన, అలాగే స్వామివారి దగ్గర నల్ల నువ్వులతాడు. ఇంకా 12 రాశుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే రెమెడీస్ అంటామండి. రెమెడీస్ ఏంటి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం. 12 రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు అండి. ఎందుకంటే ఈ రాశి ఈ నెలలో కూడా, ఈ వారంలో కూడా రాహుకేతుల మధ్యలో సర్పదోషం ఉండిపోయిందండి. అలాగే మనకి కుజుడు కూడా నిత్యస్థితిలో ఉన్నాడు. సో ఇవన్నిటికీ పరిహారం ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన దగ్గర గుళ్ళో, వెంకటేశ్వర గుళ్ళో అఖండ దీపారాధన, స్వామివారికి తులసి మాలతోటి అర్చనలు చేయించుకోవడము, ఆయనకి మాల సమర్పించడం వలన 22వ తారీఖున హనుమత్ జయంతి వస్తుందండోయ్. అమ్మ బాబోయ్, అప్పుడు స్వామిని పూజించడం వలన సర్వదేవతలు పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి గ్రహాల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. కాబట్టి ఆంజనేయ స్వామి పూజ చేయించుకోవడం వలన మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామివారికి సింధూరం సమర్పించడం వలన శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ నెల 24వ తారీఖు కూడా శని త్రయోదశి వస్తుంది. సో ఆ రోజు కూడా శనీశ్వరుడికి సకల పూజలు చేయించుకోవడము, అలాగే శనీశ్వరుడికి ఏముందండి, ఆయనకి తైలాభిషేకం చేయించుకోవడము, తిరువెల్లారు కానీ అంటే మందపల్లి కానీ, అలా మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని అర్చించడము, ఆయనకి 11 ప్రదక్షిణాలు చేసుకోవడము, స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన, అలాగే స్వామివారి దగ్గర నల్ల నువ్వులతాడు. ఇంకా చెప్పేది ఉందని అన్నీ మీరు చేసుకోవడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వ దోషాలు పరిహారం అయి తీరుతాయి. అంతేకాకుండానండి, వెంకటేశ్వర స్వామిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది మాధవ వాసము, హరివాసము, వైశాఖ మాసం కాబట్టి విష్ణువుకి ఇష్టమైన ప్రీతికరమైన మాసము. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన యొక్క ఆశీస్సులు మనం పొందడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.